ఇప్పుడు మన ఎక్స్ ఎంపీపీ శ్రీ నందమూరి రవికుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మన నాగులవరం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వర్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మార్కాపురం మాజీ శాసనసభ్యులు అన్న కుందూరు నాగార్జున రెడ్డి గారికి మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ మాజీ చైర్మన్ కుమారు సుబ్బారెడ్డి ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. బొగ్గు రామచంద్ర రెడ్డి కుమారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. నచ్చండి. ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డి వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు ఖమ్మం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎమ్మెల్యే చెన్నారెడ్డి గారికి మన గ్రామ సర్పంచ్ దండుగా సావిత్రి గారికి మరి వెంకటేశ్వర రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 6 మండలాల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఇంతటి ఘన స్వాగతం పలికి మరి ఈరోజు అందరూ కూడా సాధారణంగా ఆహ్వానించారు. మరి ఈ రోజుకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 16 సంవత్సరాలైనా ఇప్పటికీ ప్రతి ఒక్కరూ మన గుండెల్లో ఉంచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజల హృదయాల్లో నిలిచిపోయారంటే మరి సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి రకరకాలుగా ప్రపంచంలో తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన మనందరి గుండెల్లో ఉంటారు. ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, విద్యా వైద్యం, వ్యవసాయానికి సంబంధించి అనేక సంస్కరణలు దేశానికి ఆదర్శంగా మారాయి. మరి ఈరోజు అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఎంతో మంది ఈరోజు పేద ప్రజలు నేను రాజశేఖర రెడ్డి గారి వల్లనే బ్రతికాను, నాకు ఆయన ప్రాణం పోశాడు, మరి ఈరోజు ఆయన ఇచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల నా కొడుకు చదువుకుని విదేశాలకు వెళ్ళాడు అని అనేకమైనటువంటి కారణాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇందాకనే మన కళ్ళ ముందే 108 అంబులెన్స్ పోవడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తే 108 చూసినా 104 చూసినా దేన్ని చూసినా కానీ మనకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. మరి ఇంతలా మన అందరి హృదయాల్లో అనేక చిరస్థానము నిలబరుచుకున్నారు. మరి ఆ రోజు 16 సంవత్సరాల క్రితం మరి ఇదే టైంలో ఇదే రోజు ఇదే సమయానికి మరి ఆయన హెలికాప్టర్ మిస్ అయింది చిత్తూరు వెళ్ళేటప్పుడు రచ్చబండ కార్యక్రమానికి. మరి మనం ఆ రోజు అందరము ఆయనకు ఏమైందని చెప్పేసి ఆవేదనతోటి బాధతోటి అందరం కూడా టీవీల ముందు కూర్చొని రాత్రి తెల్లార్చలు కూడా ఏమైనా తెలుస్తుందేమని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి కూడా మన అందరి కళ్ళ ముందు ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క బాధను తట్టుకోలేక వందలాది మంది ఆ రోజు గుండెకి చనిపోయినటువంటి పరిస్థితి, చాలా మంది మందు తాగి ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మరి ఇంత గొప్ప నాయకుడిని మనము ఈ రోజుకి కూడా మర్చిపోలేకపోతున్నామంటే ఆయన ప్రతి కుటుంబంలోనూ ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మరి ఆయన రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, ఆ విధంగా ఆయన వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో భూముల రేట్లు వచ్చాయి, రైతులందరూ కూడా పేద కూలీలు కానీ అందరూ కూడా బాగుపడడం జరిగింది. మరి ఈ రోజు ఇంతమంది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, మరి లాయర్లు కావచ్చు, ప్రతి పెద్ద చదువుకోవాలన్నా ఎంత పేదవాడైనా ఈ రోజు ఆయన పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారానే ఈరోజు చదువుకోగలుగుతా ఉన్నారు. మరి అప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు రైతులకు మరి కరెంటు కనెక్షన్కు మనం విద్యుత్ కట్టుకోలేనటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో ఆయన మొత్తం రుణమాఫీ చేస్తాను, విద్యుత్ రుణమాఫీ అని చెప్పి మొదటి సంతకం అని చెప్పి మొట్టమొదటి సంతకం రుణమాఫీపై చేసి మరి అప్పటి నుంచి ఇప్పటికి కూడా మనకు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఎటువంటి ఛార్జీలు లేవంటే మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క నిర్ణయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయనకి ఇంత పెద్ద ఎత్తున ఘనంగా నివాళులర్పించడానికి వచ్చేసినటువంటి అందరు నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి నాగులవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్.